ఏముంటే ఏంటి, ఏం పోతే ఏంటి, దేవుడు నాతో ఉండాలనుకునే మైండ్ సెట్ నీకు ఉండాలి. కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి. పోతే పోనండి, వేస్తే రక్తమే చేయం. దేవుడు మనతో ఉంటే అన్నీ మళ్ళీ వస్తాయి. భూమిలో ఏరు ఉన్నంత వరకు కొమ్మలన్నీ కొట్టివేయబడినా మళ్ళా రెపరెపలాడుతూ చిగురులు వేసుకుంటూ చెట్టు పైకి వచ్చినట్టుగా నా వేరు దేవుళ్ళో ఉంటే మరలా నేను రెపరెపలాడుతా పైకి లెగుతాను. వేరులోంచి అగ్నితో తీసేస్తే, కాల్చేస్తే నా బ్రతికేంటి? ఆయన కోపాన్ని రేపొద్దు మీరు. ఆయన దగ్గర మీరు సమాధానంగా ఉండండి. ఎంత బాధ అవుతుందంటే కొన్ని కొన్ని విషయాలు చూసినప్పుడు. ఆ సందు చివరండి నుంచునండి, ఆ సందు చివరంటే ఆ కొంచెం ఆ ఎదరగా ఆ ఖాళీలు ఉంటాయి కదా, మధ్య మధ్యలో ఇలాగా గొంతుల్లాగా ఉంటాయి కదా, ఆ గొంతులు కూర్చొని ఒక అతను ఆడి సిగరెట్ కాల్చుకుంటున్నాడు. 2 నెలలకు బల్లారాధనకు ముందు కాల్చుకుంటున్నాడు, మహా కాల్చుకుంటాడు. నేను ప్రభు బల్లలో చేయి పెడతాడు కాసేపుడులో, ప్రభు బల్లలో కాసేపుడులో చేయి పెడతాడు, సిగరెట్ కాల్చుకుంటున్నాడు ఆనందంగా. అంటే నీకు మనస్సాక్షే లేదా? వచ్చేసండి ఆ వాటర్ టిన్ దగ్గర నుంచుని వాటర్ నోట్లో వేసుకుని అని పొక్కలించేసి ఊసేస్తున్నాడండి. మనుషులుగా మాకే బాధ కలుగుతుంది, మనుషులుగా మాకే బాధ కలుగుతుందండి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడికి ఎంత బాధ కలుగుతుందో.